గులాబీ అధినేత కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండేది. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో జిల్లాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు, అభిమానులు ఒక్కసారిగా తోసుకు వస్తూ ఉండడంతో నియమించుకున్న సెక్యూరిటీ అదుపు చేయలేకపోతూ ఉండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. రైతన్న సమస్యలపై పొలం బాట ఒకవైపు, కేడర్లో జోష్ నింపేందుకు సభలు మరోవైపు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడే చిక్కులొస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు హంగు ఆర్భాటాలు, 5 అడుగుల దూరంలో ప్రజలు, కార్యకర్తలు, రెండంచెల భద్రత వ్యవస్థ ఉండేది. అధికారం పోగానే ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాలి అంటేనే సెక్యూరిటీ కష్టాలు ఎదురవుతున్నాయి. దానికి తోడు కాలి గాయం కూడా ఒకంత ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత నెల 31న గులాబీ అధినేత కేసీఆర్ పర్యటించారు. తిరిగి పర్యటన ముగిసిన తరువాత ఫామ్ హౌస్ చేరేదాకా తీవ్ర ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్, 13న చేవెళ్ల సభ, 15న మెదక్, ఇలా వరుసగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని తెలిసిన లీడర్లు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కు సెక్యూరిటీ కల్పించాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల కోడ్తో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అప్పటికే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నుండి నల్గొండ పర్యటన కోసం లీడర్లు, బౌన్సర్లను తెచ్చుకున్నారని సమాచారం. అయినా జనాలను కట్టడి చేయలేకపోతున్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న ప్రైవేటు బౌన్సర్లు, లీడర్లు ప్రజలను అడ్డుకుంటూ ఉండడంతో ఇంకా కేసీఆర్ ను కలవనీయరా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బౌన్సర్లను ఎక్కువ పెడితే కార్యకర్తలకు కోపం వస్తుందని, తరలి వచ్చిన ప్రజలను కనీసం దగ్గర నుండి కేసీఆర్ ను చూసే అవకాశం లేకపోతే ఓటింగ్ సమయంలోనూ ఇబ్బంది పడతామని, ఎలా ముందుకు వెళ్లాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.